పోయాక కార్యకర్తలు గుర్తొచ్చారా అంటూ బీఆర్ఎస్ ను ప్రశ్నించారు బీజేపీ మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు. సమీక్షల పేరుతో కార్యకర్తలు ఉద్యమకారులకు సముచిత స్థానం సీట్లు ఇస్తామనడం సమంజసం కాదన్నారు. తెలంగాణ ఉద్యమకారులను బీఆర్ఎస్ పట్టించుకోలేదని, లోక్సభ ఎన్నికల్లో అయినా ఉద్యమకారులకు సీట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కష్టపడే వారికి బీఆర్ఎస్ లో ఏనాడు గుర్తింపు లేదన్నారు. లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారికి సీట్లు ఇస్తామని కేటీఆర్, హరీష్ రావు అమరవీరుల స్తూపం వద్ద ప్రమాణం చేయాలని డిమాండ్ చేశారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తుందని రఘునందన్ రావు స్పష్టం చేశారు. డబ్బు యావని చూసి సిగ్గుపడుతుంది తెలంగాణ సమాజం. రింగ్ రోడ్ అమ్ముకున్నోళ్లను, మల్లన్న సాగర్లో ముంచినోళ్లను, 100 కోట్లను లక్షల కోట్లుగా మార్చినోళ్లను, రింగ్ రోడ్ పక్కన 100 కోట్లు పెట్టి ఎకరాలు కొన్నోళ్లను, గీవులను కాదు క్యాండిడేట్లను పెట్టాల్సింది. కష్టపడే వారికే పార్టీలో గుర్తింపిస్తామని మళ్ళీ మొసలి కన్నీరు గారుస్తారు కదా, దానికని ఒకసారి మళ్ళీ మీకు రిమైండ్ చేద్దామని. ఇంకో మాట నాకు సిగ్గు అనిపించింది. ఉద్యమకారులకు పార్టీలో సముచిత స్థానం కల్పిస్తాం. ఈ 2 మాటల్ని నిజంగా మీరు ఇద్దరు చెప్పలేసుకోవాలని చెప్పి నేను తెలంగాణ సమాజం పక్షాన డిమాండ్ చేస్తున్నా. అమరవీరుల కుటుంబాల పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నా. మాకు మీలాగా చిల్లర రాజకీయం, సాటి మాటకు రాజకీయం చేయాల్సినటువంటి అవసరం లేదు. లేదు మేము అట్లా ఇయ్యం, నిజంగా నిజాయితీ ఉంటాం, ఓ కార్యకర్తకి ఇస్తాం, 2001 నుంచి పనిచేసిన వాళ్ళకి ఇస్తాం, ఎవరైతే కుటుంబాలు అమరులను త్యాగం చేసినో ఆ కుటుంబాలకు ఇస్తాం అని చెప్పే దమ్ము ధైర్యం మీకుందా? లేదు. హరీష్ గారు కానీ కేటీఆర్ గారు కానీ నిన్న తెలంగాణ భవన్లో మాట్లాడిన మాటలకి కట్టుబడి ఉంటారా? ఇంతకాలం ఆ కుటుంబాలకి న్యాయం చేయనందుకు తప్పైందని చెంపలేసుకొని తెలంగాణ తల్లి విగ్రహం దగ్గర చెప్తారా? పాత అమరవీరుల స్తూపం దగ్గరికి వస్తారా? కొత్త అమరవీరుల స్తూపం దగ్గరికి